నమస్తే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ మనం ఇక్కడ బహుజన బతుకమ్మ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సెలబ్రేషన్ జరుపుతా ఉన్నారు. సో మాట్లాడదాం అక్కడ బహుజన బతుకమ్మ కాలేజ్ వేదికగా జరుపుతున్నారు. ఎట్లా ఉస్మానియా వేదికగా జరపడం అంటేనే ఇది ఒక పోరాటాలకు పురిటిగడ్డగా ఉన్నటువంటిది ఆర్ట్స్ కాలేజ్. అనేక ఉద్యమాలకు విద్యార్థి ఉద్యమాలతోటి మొదలైనటువంటిదే. ఈ పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి నుంచే మొదలైంది. కాబట్టి తెలంగాణలో ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటిదే బహుజన బతుకమ్మ. ఈ బహుజన బతుకమ్మను 194% మంది బహుజనులు ఉన్నారు కనుక ఆ బహుజనులందరినీ ఐక్యం చేయడంలో భాగంగా జరుగుతున్నదే బహుజన బతుకమ్మ. అందుకని ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా నవధాన్యాలకు పూలతో స్వాగతం ఇచ్చేటువంటి పండుగ, మహిళల హక్కులను చాటే పండుగ, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకునేటువంటి పండుగ, వెలివాడలు కాదు తొలివాడలను నినాదం ఇచ్చేటువంటి పండుగ, అట్లా వనరుల సంరక్షణ పండుగ. అందుకని ఈసారి ప్రకృతి ఈ నినాదాన్ని తీసుకున్నది. కాబట్టి అందరు కూడా ఇది ఉత్సవమే కాదు ఉద్యమం అంటూ సాగుతున్న బహుజన బతుకమ్మతో కలిసి రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మహిళల పైన జరుగుతున్న అగాత్యాల పైన కూడా అది మెయిన్ కాన్సెప్ట్. ఇంకో దామగుండం ఫారెస్ట్ పైన కూడా చేసేసాడు. సో దీన్ని నేను అందుకే చెప్పిన ప్రకృతి స్త్రీలు, ప్రకృతిలో దామగుండాలు ఉన్నది. ఈసారి దామగుండాలలో మా బతుకమ్మ కూడా ఉంది, మా బహుజన బతుకమ్మ ఉంది. గతంలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పదరలో ఎవ్వరు వెళ్ళని టైంలో మేముగా అంటే బహుజన బతుకమ్మగా అరుణోదయగా వెళ్ళి అంత పరిశీలించి 10,000 మందితో పదరలో జరిపినాం. అట్లనే ఈసారి దామగుండాలలో కూడా అక్కడ రాడార్తో అందరిని నాశనం చేసేటువంటి రాడార్ సిస్టమ్ని అక్కడ పెడుతున్నారు. దాన్ని వ్యతిరేకిస్తూ దామగుండాలలో పెద్ద ఎత్తున బహుజన బతుకమ్మ ఉన్నది. మీకు ఇచ్చిన షెడ్యూల్లో కూడా అది ఉంది. తప్పనిసరిగా అందరూ కూడా అక్కడ భాగస్వాములు కావాలని, పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం చెట్లే కాదు, అది వాస్తవంగా ఆ చెట్లు వేల ఏండ్లుగా పెద్ద పెద్ద వటవృక్షాలుగా మారినటువంటి చెట్లున్నాయి, ఔషధ మొక్కలున్నాయి అక్కడ. అందుకని అక్కడ ఈసీ మూసీ కాట్నా 3 నదులకు అక్కడ నిలయమైనటువంటి ప్రాంతం అది. అందుకని ఆ ప్రాంతాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఔషధ మొక్కల్ని, పక్షులని, జంతువులని, చెట్లని, మహిళల్ని, మనుషుల్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కనుకనే అక్కడ దామగుండాలలో కూడా బహుజన బతుకమ్మ పెడుతున్నాం. అందరూ రండి, మీరు కూడా రండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా. సో మెయిన్ మహిళలు అలాగే ప్రకృతి ఈ రెండు కాన్సెప్ట్ మెయిన్ బహుజన బతుకమ్మ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి చూసుకున్నాం. రీసెంట్ గా జరుగుతున్న మహిళలపైన అగత్యాల పైన ఏ విధంగా జరుగుతున్న మహిళలపైన అగత్యాలు, సో వాటిని కాపాడేందుకు అలాగే ప్రకృతిని కూడా 11 లక్షల చెట్లు, సో దీనిపైన కూడా ఇవి రెండు కూడా సంరక్షించుకోవాలి, అది మన బాధ్యత అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో మెయిన్ గా ఇదే ఉద్దేశం బహుజన బతుకమ్మ అనేది నిర్వహిస్తున్నారు.